నువ్వే ఆ భవిష్యత్తు. భవిష్యత్తు నాన్న మీరు ఏమంటున్నారు? నిన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నాను. అక్కడి నువ్వు కొత్త తోటలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. టాకాతో పాటు నువ్వు వెళ్ళాలి ముఫాసా. తనకు విధేయుడిగా ఉండాలి. తెల్లారేసరికి వాళ్ళు వచ్చేస్తారు. నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళమంటాను. నువ్వు లేడీగా నేను ఊహించుకోలేను. ముఫాసా, నువ్వు డాకా ఎక్కడ కలిసి ఉంటే ఆ చోటే ఇల్లు అవుతుంది. అది కాదు ముఫాసా, ఆ వెలుగుని చూడు. దాని అవతల ఏముంటుందో తెలుసా? మీ అమ్మ నీతో చెప్పిన ప్రదేశం ఉంటుంది. ఆ చోటు సరియేళ్ళని దాటుకుని ఎత్తైన పర్వతాలు కొండలు దాటి భూమి అంచున ఉండే విశాలమైన ప్రదేశం అది. పచ్చదనంతో నిండిన అద్భుతమైన రాజ్యం అది. దాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలు. అంటే శాశ్వతమైందని. మా అమ్మ నాన్న ఎప్పుడు మిగిలిన గురించి చెప్పేవాడు. అమ్మ నాతో అన్న చివరి మాట కూడా అందుకే చెప్తున్నాను ముఫాసా, నువ్వు ఇక్కడితో ఆగకూడదు. ఆ వెలుగు వైపు నీ ప్రయాణం సాగించాల్సిందే. అలా అనకమ్మ. మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేను. నా గురించి నువ్వు అస్సలు ఆలోచించకు ముఫాసా. అక్కడ నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తోంది. వాళ్ళు అక్కడే ఉన్నారని నాకు అనిపిస్తోంది. నీ మనసు అదే చెప్తోందని నాకు తెలుసు. వెళ్ళు వెళ్ళు ముఫాసా, నీ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళు. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించాను. నువ్వేం తప్పు చేయలేదు రాక. నీ ధైర్యం చూపించే రోజు కూడా వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్ళండి. జీవన చక్రంలో నీ స్థానాన్ని తెలుసుకోండి. కొనుగోలు చేయాలని కలలు పడుతున్నారా?